ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయల గొప్ప దేవ, మీ యొక్క ప్రేమను బట్టి, మా పట్ల మీకున్న కనికరను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ఆయన ప్రభువా, ఎక్కడో పాప కోపంలో నింపబడి నిత్య నరకమునకు సిద్ధపడి ఉండగా తండ్రి దేవా, మా పట్ల కనికరము జారిపడి మేమలాగా నిత్య నరకులకు ఇష్టపడక మీతో నిత్యము మేము ఉండవాలని తండ్రి మమ్మల్ని మీ దగ్గర చేర్చుకుంటూ కొరకు మీ ప్రియ కుమారుని మా కొరకు లోకలకు పంపించినారు. ఆమేన్. మంచిది ప్రియసోదరులారా, దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమను ప్రతి మనుషుడు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆశలు ఉన్నాయి. మన దేవుని ఎదుకు వచ్చిన మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనుషుడు కూడా లోకంలో సిగ్గుపరచబడడు. ఆయన విశ్వాసం అంటే పెదవుల ద్వారా కాదు కానీ హృదయము. అదే కీర్తనకర్త అంటారు, నా సన్నిధి వెదుకుడని మీరు సెలవీయగా, దేవా మీ సన్నిధిని వెదుకుదని నా హృదయము మీతో. హృదయమంతటితో దేవుని సేవించే మనుషుడు ఏనాడును సిగ్గుపడడు. అతనికి ఏ కొరత ఉండదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషుడు నిత్యము నాతో ఉండాలి. నిత్యము నాతో ఉండవాలంటే అర్థం ఏంటో తెలుసిన, ఆయనతో ఉన్న మనుషుడు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అతనికి ఏ కొరత ఉండదు. పరలోకమే కాదు, ఈ లోకంలో కూడా దేవుని బిడ్డలు తలగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతిని, కృపను అనుసరించడం నేర్చుకోవాలి. పరిశుద్ధతను ప్రేమించడం నేర్చుకోవాలి. లోకంలోంచి మనం వచ్చిన తర్వాత దేవుడు మనం ప్రేమించాడు. అయితే మనం రాలేము దేవుని వద్దకి. దేవుడు ఆకర్షిస్తేనే వచ్చామంటే దేవుడు మనందరూ కూడా ఆయన ప్రక్కన శాశ్వతంగా కూర్చోబెట్టుకోవాలి, ఆయన రాజ్యంలో. ఇందుకని ఆయన ఈ లోకంలోకి వచ్చినారు. అయితే అందరికీ పరలోకంలో స్థానం ఉన్నది. పరలోకంలో స్థానం లేదని చెప్పడానికి ఎవరికి లేదు. కొద్ది మందికి పరలోకం ఉంది, తగ్గవాళ్ళకి లేదని కాదు, కానీ ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. ఎంతమంది వెళ్ళినా పరలోకంలో స్థానం ఉంది. కానీ ఆ స్థానమును కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అందరికీ పరలోకంలో నివాసాలు ఏర్పరిచారు. ఒక మనుషుడు ఆ మహిమలో ఉండాలని ఆశించినప్పుడు ఆ మనుషుడు దేవునికి విధేయుడిగా ఉండాలి, దేవుని మాటకు లోపడాలి. దేవుని మాట వాక్యం. ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరమే, నువ్వు నన్ను వెంబడించు. గొర్రెలంటే మనమే. ప్రియసోదరులారా, ఆయన స్వరం విన్నారు. కానీ ఆయన స్వరం వినకపోతే, ఇప్పుడు వస్తున్నాను ప్రియసోదరులతో అన్నాను, ఎక్కడ గొర్రెలు వస్తున్నాడు ఎప్పుడన్నాను గొర్రెలు వస్తుంటే అడ్డం వచ్చినప్పుడు అన్నాను, గొర్రెలు కాయటం తేలికే, మేకలు కాయటం చాలా కష్టం. కనుక గొర్రెలనే దేవుడు ప్రేమించాడు, కానీ మేకలను ప్రేమించాలి. మేకలు నాశనం ఇష్టం వచ్చిన పరుగులతో ఉంటాయి. గొర్రెల కాపరికి విధేయులై ఆయన వెంట నడుస్తాయి. ఆ కాపరి ప్రేమతో గొర్రెలు కాస్తూ ఉంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన వచ్చినారు నిన్నను ఆయనతో చేర్చాలని. ఆయనతో చేర్చడం కొరకు తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ప్రతి మనుష్యుడు కూడా ఆయన మాటకు విధేయులు కావాలి. ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచటం పండుగ ప్రేసోలరా. ప్రతి మాట, ప్రతి పాట కూడా హృదయంలోంచి రావాలి. రెప్పపాటున మారవలెను. రెండవది, మేఘముల మీద ఆసీనులై మేఘాసీనులైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ రారాజైన, రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన పరిశుద్ధులైన తండ్రిని ఎదుర్కోవాలంటే నీవు రెప్పపాటున మారాలి. ప్రియసోదరులారా, వాక్యం వింటున్నాం మనం. దేవుని వాక్యంలో 10 మంది కన్యకులు ఉన్నారు.
నేను చెప్పుకుంటూ వెళ్తాను. 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది ప్రభు కొరకు ఆశించినారు. 10 మంది వస్తారు ప్రభు అని తెలుసు, కానీ 10 మంది కూడా ప్రభు రాకడ కనిపెట్టినంటే ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రేసోలరా, ఈ 10 మంది ప్రార్థన చేస్తున్న సమయంలో రెప్పపాటును వచ్చిన అంటే బోర మోగుతున్నది. బోర మోగగానే ప్రభు వస్తారు. సమయం లేదు. బోర మోగగానే ప్రభు వచ్చే సమయంలో రాగానే ప్రభుని ఎదుర్కోలేడు. కనుక ఏం చేయాలంటే మొదట నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడిన మనుషులు 10 మంది కన్యకలు ఆశించినారు, కానీ 5 దేవుని వాక్య ప్రకారము దేవునికి విధేయులై దేవుని మాట ప్రకారం జీవించినారు. ఒక 5 ఉన్నారు, ప్రార్థనకు వస్తున్నారు, చక్కగా పాటలు పడుతున్నారు, అయిపోతుంది, వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా లోకంలో జీవిస్తున్నారు. ఈ 10 మందిలో 5 ప్రత్యేకింపబడినారు. ఎవరు ప్రత్యేకించినారు? 10 మందిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఎవరు ప్రత్యేకించినారు? ఏంటి? ఎవరు ప్రత్యేకించినారు? తెలీదు అంటే మీరు భక్తి నేర్చుకోవట్లా. ఎవరు ప్రత్యేకించినట్టే వారికి వారే ప్రత్యేకించుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి మనుషుడు తనకు తాను ప్రత్యేకించుకోవాలి. తాను నేను ఎలా ఉన్నానని చూడాలి. హృదయమును దేవునికి ఆలయంగా చేసి దేవుని ఎదుర్కోవాలంటే రెప్పపాటును మారాలి. ప్రతి మనుషుడు, చనిపోయిన ప్రతి మనుషుడు తిరిగి లెగవాలి. లేచిన ప్రతి మనుషుడు, పాపి కానీ నీతిమంతుడు కానీ, దేవుని న్యాయ సింహాసనం దగ్గర నిలబడాలి. న్యాయ సింహాసనం దగ్గర నిలబడినప్పుడు ప్రేసోలరా, వారి క్రియల చొప్పున అక్కడ దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. అయితే ఆ స్థానానికి వెళ్ళక మునుపు ఒక మనుషుడు సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఈ క్షయమైన ఈ శరీరము అక్షేతం ధరించుకుందంటే చనిపోయిన సమాధి నుంచి లేపబడినా, లేకపోతే ఇప్పుడు ప్రభు వచ్చే సమయంలో ఇలాగా మనం దేవుని ఎదుర్కోవాలన్నా ఈ శరీరం ఎదుర్కోవడానికి అవకాశం లేదు. ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడాలి. మహిమ శరీరం అంటే ఆదాము హవ్వలకు ఉన్న శరీరం ఏది? వారు ఆజ్ఞ మేరకు ముందు ఉన్న ఆ యొక్క శరీరము మహిమ శరీరము. అక్కడ పెండ్లికి ఇవ్వబడవు, పెండ్లి చేసుకొనబడవు, అక్కడ ఏ భేదం ఉండదు. అందరూ దేవుని దూతల వలె స్తుతిస్తూ ఉంటారు. అంటే అలాంటి మెట్టులకు వెళ్ళవాలంటే ఇక్కడ నీవు శరీరమును జయించాలి. ఒక మనుషుడు శరీరమును జయించవలనంటే ఆ మనుషుడు తన హృదయమును పరిశీలన చేసుకుని దేవుని